ఎక్కడైనా అవతలకి వెళ్ళాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే భారత్ పైన ఎప్పుడైనా అటాక్ అవ్వచ్చు. అది కూడా నార్మల్ మిసైల్ కాదు, ఏకాఏకి న్యూక్లియర్ బాంబ్ వేసేంత ఛాన్స్ ఉంది. ఇన్ని రోజులు ఓన్లీ పాకిస్తాన్ మళ్ళీ ఇండియా బార్డర్లో మిసైల్స్ అనేది లేదంటే యుద్ధం అనేది అయ్యేది. అయితే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో హైదరాబాదు లేదంటే బెంగళూరు లేదంటే చెన్నై, ముంబై ఇక్కడ కూడా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. దీన్ని చెప్పింది ఎవరంటే ద గ్రేట్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. నవ్వు వస్తుంది కదా, ఎవరు కూడా నమ్మట్లేదు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇలాంటి వార్నింగ్ ఇస్తున్నాడంటే. మన ఇండియన్స్ వదిలేయండి, కనీసం పాకిస్తాన్ జనాలు కూడా నమ్మట్లేదు. దాంట్లో కూడా ఏం చెప్పారంటే రష్యా S-400ని కొట్టేసాం మేము, ఆపరేషన్ సింధూర్లో మేమే గెలిచాము, ఇంకోసారి ఏమైనా మేము భారత్ మా తండ్రికి వస్తే ఏం ఆన్సర్ ఇవ్వాలో, ఏం న్యూక్లియర్ మూలకంగా ఇస్తామని చెప్పారు. అది కాకుండా ఇంకా చాలా ఇది చెప్పారు. ఇన్ని రోజులు భారత్ పెద్దగా ఉండొచ్చు జియోగ్రఫికల్గా, మా దగ్గర ఎలాంటి మిసైల్స్ ఉన్నాయంటే ఆల్ ఓవర్ భారత్లో ఏ సిటీకైనా కొడతాం, ఈసారి కొడితే న్యూక్లియర్ వెపన్తోనే కొడతాం. సో ఇది ఓన్లీ ఇండియాకి మాత్రం ఆగదు, డైరెక్ట్గా ఏషియాని టార్గెట్ చేస్తాం, అంటే ఇండియా నుంచి ఏషియా అంతా ప్రాబ్లం అవుతుంది అని ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీరు వార్నింగ్ ఇచ్చారు భారత్కి. దీన్ని మన ఇండియన్స్ నవ్వుకుంటారు ఎలాగో, ఎందుకంటే తను ఎలాంటి ఆర్మీ చీఫ్ అని తెలుసు. వాళ్ళు రష్యా S-400 కొట్టడం ఉండని కనీసం మన ఇండియాలో ఒక మిసైల్ అయినా పేలాలి కదా. మిస్ఫైర్ అయ్యే ఏదో ఒక 2-3 మిసైల్స్ వచ్చాయి అంతే లాస్ట్ టైం. అన్ని మిసైల్స్ని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది కంట్రోల్ చేసింది. వాళ్ళ దగ్గర కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అయితే మన ఇండియన్స్ ఫస్ట్ కొట్టిందే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని. ఐ థింక్ తెలుగులో చాలామందికి తెలిసి ఉంటుంది ఇది. మన ఇండియన్స్ ఒక డమ్మీ ఫ్లైట్ని పంపిస్తారు, డమ్మీ ఆర్మీ ఫ్లైట్ని. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి దాని పేరు వచ్చేసి HQ-9 అని. సో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ అయ్యి ఆ ఫ్లైట్ని కొట్టేస్తుంది. సో అప్పుడు మన ఇండియన్స్ ఏం చేస్తారంటే ఎక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో మాకు అంటే ఎక్కడి నుంచి మిసైల్ వచ్చిందని తెలుస్తుంది కదా శాటిలైట్ త్రూ. సో డైరెక్ట్గా ఎక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండిందో అక్కడికే మేము మిసైల్స్, బ్రహ్మోస్ మిసైల్స్లో కొట్టేస్తాం. సో వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమే లేదు. ఇప్పుడు మేము ఏ మిసైల్స్ వేస్తే కూడా ఈజీగా వెళ్ళి పడిపోద్ది. సో లాస్ట్ టైం ఫస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని టార్గెట్ చేశారు, ఆ తర్వాత నార్మల్గా టెర్రరిస్ట్ క్యాంప్స్ని టార్గెట్ చేశారు. సో ఇది మన ఇండియా సక్సెస్ అనేది, మన ఇండియన్ సోల్జర్స్ డిసిప్లిన్ అనేది. అయితే పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఊరికే వాళ్ళు చేసేదేమీ లేక వాళ్ళ జనాల సపోర్ట్ కావాలి అంటే జనాలు జమ్మూ కాశ్మీర్ని చూపించి లేదంటే ఆర్మీకి సపోర్ట్ చేయాలి, ఈ విధంగా వాళ్ళ జనాల్ని డైవర్ట్ చేస్తున్నారా ఎంత తప్ప సీరియస్గా ఏమైనా కంట్రీ కోసం చేయాలి లేదంటే వార్ చేయాలి అలా ఏం లేదు. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ పాకిస్తాన్ వార్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ అటాక్ చేస్తున్నారు. వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ పైన అటాక్ చేసి గెలవాలి లేదంటే ఓడిపోవాలి లేదంటే చనిపోవాలి. అది కాకుండా తాలిబాన్ వాళ్ళు ఎప్పుడు అటాక్ చేస్తున్నారో అప్పుడంతా ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పారిపోతున్నారు, వాళ్ళని డిఫెన్స్ చేయడానికి అవ్వకుండా వెళ్ళిపోతున్నారు అక్కడే బంకర్స్ కానీ లేదంటే గన్స్ని వదిలిపోయి. సో ఇలాంటి ఒక హీనమైన పరిస్థితి ఏ ఆర్మీకి కూడా రాకూడదని కోరుకుంటున్నా. సో వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు లైక్ టెర్రరిస్ట్ అంటే అక్కడ తాలిబాన్స్ వాళ్ళు టెర్రరిస్ట్కే టెర్రరిస్ట్. సో వెయిట్ చేసి చూడాలి ఏమవుతుంది. ఇది ఈ రోజుటి అప్డేట్. ఇంకో సైడ్ చూసుకుంటే బంగ్లాదేశ్ సేమ్ ఇంటర్నల్ క్రైసిస్ అనేది ఎక్కువ అవుతుంది. సో వెయిట్ చేసి చూడాలి. అయితే ఆసిఫ్ మునీర్ అయితే ఈ రోజుకి ఇలా వార్నింగ్ ఇచ్చాడు. సో మీకేమనిపిస్తుంది దీని గురించి తప్పగా మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.